యూరియా కోసం రైతులు అరిగోస తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి నిరీక్షిస్తున్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. మహిళా రైతులు ఇంటి పనులు మానేసి మరీ తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నారు. క్యూ లైన్లో నిలబడి ఉన్న రైతులకు చివరి వరకు యూరియా దొరుకుతుందో దొరకదోనని అయోమయంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మూసేయన్నారా? ఒక్క రోజుతో సరిపెట్టుకోకుండా ప్రతిరోజు ప్రభుత్వ అధికారులు యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. అధికారులు పోలీస్ పహారాలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఒక్కో రైతుకు 2 బస్తాలు అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మండలంలో బ్లాక్లో 500 రూపాయల పైన చెల్లిస్తేనే యూరియా బస్తా దొరుకుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా అందించి మా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. యూరియా కోసం రైతులు అరికోస తీస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి నిరీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, యూరియా కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడినా సరే యూరియా దొరకని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటున్నారు. పూర్తి సమాచారం ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ కూడా యూరియాకు దొరకని దుస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా రైతులు తెల్లవారుజామున నుండే ఏదైతే కేంద్రాల మధ్య ఉన్నారో ఆ కేంద్రాల మధ్య వెయిట్ చేస్తున్న దుస్థితి కనబడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అయితే జరుగుతుంది. ఆ రైతులు ఆందోళన చేయడం, యూరియా కోసం పరికల్పన అయితే రోజు మనం చూస్తూనే ఉన్నాము. అటు గత నెల రోజులుగా మనకు యూరియా కొరత అయితే ఉందని చెప్పేసి అటు రైతులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు చెప్తున్నప్పటికీ యూరియా కొరత పైన అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఓ లారీ రావడంతో ఆ లారీ ఎప్పుడైపోతుందనే ఉద్దేశంతో రైతులు తెల్లవారు 4 గంటల నుంచి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పని పాటలన్నీ నిలబెట్టుకొని క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం ఏంటంటే డోర్నకల్ నియోజకవర్గంలోని సత్యవతి రాథోడ్ ఎవరైతే మాజీ మంత్రి, ఆమె కూడా ఇప్పుడు లైన్ లో నిల్చున్నారు. ఈ లైన్ లో నిల్చుని మాకు అంటే తనకు 5 ఎకరాల భూమి ఉంది. ఆ 5 ఎకరాలకు సంబంధించిన భూమికి మాకు కావాల్సిన యూరియా కావాలని చెప్పి తను కూడా పాస్బుక్లతో పాటు ఈ క్యూ లైన్ లో గెలుచుకునే మనం ఇప్పుడే చూస్తున్నాము. ఈ ఘటనలో కూడా మనం చూసుకున్నట్లయితే అంటే మాజీ మంత్రి కూడా యూరియా దొరికిన దుస్థితి మనకు వరంగల్లో ఉందని తెలుసుకోవచ్చు. అయితే తనకు కావాల్సిన అంటే రైతులకు ఇంతవరకు వెయిట్ చేస్తున్నప్పటికీ ఎట్లాంటి ఘటనలు కూడా మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికే సత్యవతి రాథోడ్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ ఏరియా చూసుకున్నప్పటికీ, ఏ కేంద్రాలు చూసుకున్నప్పటికీ గుంపులుగా అంటే ప్రజలు రైతులు తన పని పాటను వదిలిపెట్టి మాత్రం కేంద్రాల వద్ద వేచిస్తున్న దుస్థితి మనం చూస్తున్నాం. విజయ్, అశోక్, ప్రధానంగా చూస్తే యూరియా కొరత ఇప్పుడు వచ్చింది కాదు. గత కొంతకాలంగా యూరియా కొరత కొనసాగుతున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు ఈ సమస్యను తీర్చలేకపోతున్నారు? అలాగే బ్లాక్ మార్కెట్లో 500లకు మించే కొంటున్న పరిస్థితి ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటే దీనికి అంతటికీ కారణమా, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన యూరియా సకాలంలో రావడం లేదనుకోవచ్చా? అయితే విజయ్, మనకు కావాల్సింది ఏంటంటే దాదాపు మనకు కావాల్సిన ఎకరాకు 3 నుంచి 4 బస్తాల యూరియా పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయడం వల్లనే ఇప్పుడు మనకు చూస్తున్నట్లయితే యూరియా కొరత ఏర్పడుతుంది. ఆ యూరియా కొరత రావడంతో ఏంటంటే వచ్చే బస్తాలు ఏవైతే ఉన్నాయో దాదాపు మనకు కావాల్సిన కనీసం 70% మనకు వస్తే ఎప్పటికప్పుడు మనకు రైతులకు అందియచ్చు. ఈ 70% రాకపోవడంతో కేవలం 30%, 40% మాత్రమే రావడం జరుగుతుంది. అదే ఎకరాకు 1 బస్తా 2 బస్తాలు మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏంటంటే రైతులు మాత్రం మాకు అంటే ఎప్పుడైనా రైతుల మధ్య ఏంటంటే ఎప్పటికీ పైసలు రావడం అంటే ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఏంటంటే పైసలు రావడం పైసలు మాకు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక ట్రాక్టరో లేదా ఆటో పట్టుకొని వచ్చేసి ఏరియాకి రావడం అంటే 4 బస్తాలు యూరియా పట్టుకొని పోయి మళ్ళీ సకాలంలో వాళ్ళ పంటలకు వేసుకుంటారు. అంటే ఈ నెల అంటే 3 నెలల పంటలో
ఈ నెలకు కొంత మరొక నెల కొంత మరొక నెల కొంత ఇట్లా అంటే 3 దఫాలుగా గా మనకు పంటగా వేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే యూరియా బత్తాలు ఏంటంటే షార్టేజ్ రావడంతో అంటే కేంద్రం నుంచి వచ్చే ఎన్నెంట్ ఏదైతే అది తక్కువ వచ్చింది. ఆ రావడంతో ఇప్పుడు ఉన్న వ్యవసాయ అధికారులు వచ్చిన దాన్ని అంటే అందరికి సమకూర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఎకరాకు ఒక్క బత్త మాత్రమే, ఒకటి బత్త ఒకటిన్నర బత్త మాత్రమే సమకూరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఏంటంటే యూరియా కొరత బత్తులు ఏర్పడింది. అలాగే చూసుకున్నట్లయితే కొంతమంది ఏదైతే ఉన్నారో అధికారులు అది అంటే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యి కూడా ఈ యూరియాను పక్కదారి పట్టించేసి మనకి ఏంటంటే ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకు అమ్ముతున్నారు. దాని వల్ల ఏంటంటే యూరియా కొరత ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే యూరియా తక్కువైతే అందులో కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో అది బ్లాక్ మార్కెట్ లకు వెళ్ళి దాదాపు 500 పైన కూడా అది విక్రయించవలసిన దుస్థితి ఏర్పడుతుంది. రైతులకు ఏంటంటే ఎక్కడ చూసుకున్నప్పటికీ యూరియా దొరకపోవడంతో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి కావాల్సింది ఈ టైంలో కావాల్సింది ఓన్లీ యూరియా. ఆ యూరియా తర్వాతనే అంటే ఏదొచ్చినా చెదలొచ్చినా ఏదొచ్చినా అంటే దానికి పంట నష్టం వచ్చినా కానీ అంటే పత్తులు ఎలాంటి పురుగులు పట్టినా కానీ అక్కడ చూసుకున్నట్లయితే మనకు వేరే పెస్టిసైడ్ వాడతారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కావాల్సిన మనకు పంట ఎదగడానికి కావాల్సిన యూరియా. ఆ యూరియా లేకపోవడం వల్లనే అంటే నత్రజని పర్సెంటేజ్ ఎక్కువ ఉండదు ఓన్లీ యూరియానే. ఆ యూరియా పర్సెంటేజ్ యూరియా లేకపోవడం వల్ల పంట ఎదగదు. సో ఈ క్రమంలో ఏంటంటే ఆ పంట కోసం అంటే ఇంతగానో కష్టపెట్టి ఓన్లీ 500-600 కాదు ఎందుకు పోవాలనే ఉద్దేశంతో రైతులు కూడా బ్లాక్ మార్కెట్ లో కొనవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అధికారులు కూడా దీనిపై నిర్లక్ష్యంతో వివరిస్తున్నట్టు తెలుస్తుంది విజయ్. అశోక్, రాష్ట్రంలో యూరియా కొరత అయితే తీరడం లేదు, కానీ రాజకీయ పార్టీలు యూరియా కొరత లేకపోతే యూరియా సమస్యని రాజకీయం చేస్తున్నాయి, రైతుల కష్టాలు పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా యూరియా ఇవ్వాలని రైతులు కోరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా దీనికి అందరికీ కారణం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్న నేపథ్యంలో మరి బీజేపీ నేతలు ఏమంటున్నారు? బీజేపీ నేతలు యూరియాకు సంబంధించి సమస్యలు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వరంగల్ చూసుకున్నట్లయితే అంటే మనం వరంగల్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత మాకు ఇంత ఇండెంట్ కావాలని చెప్పేసి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన 70% అంటే మినిమం 70% కావాలి. 100% అయినా కానీ 70% పంపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మనకేం చేస్తుందంటే అంటే వచ్చే ఇండెంట్లో అంటే ఎంతమంది ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తిలో కావాల్సింది దాని ఇండెంట్ ప్రకారం ఏంటంటే ఈ నెలకి ఇంత సరిపోతుంది అనే ఉద్దేశంతో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% ఈ నెల సరిపోతుంది కాబట్టి ఆ 10% పంపిస్తున్నాము. ఏదేమంటే ఆ 10% మీరు సర్దుకున్న నెక్స్ట్ మంత్ మరింత పంపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడ ఏంటంటే రైతులు ఏదైతే కావాల్సిందో కొంతమంది అంటే ఆ ఊర్లో యజమానులు అంటే సర్పంచులు కానీ వాళ్ళ ఆధిపత్యం పోవడానికి వాళ్ళకి ఏంటంటే 100 ఎకరాలు ఉండడానికి ఆ 100 ఎకరాలు 200 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే అట్లా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ రైతులకు వచ్చే యూరియా ఏంటంటే తక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇటు బీజేపీ అంటున్నప్పటికీ మేము ఎంతో కావాలో అంత ఇండెంట్ ఇస్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే సకాలంలో పంచడం లేదు. యూరియాతో కొంచెం పక్క పెట్టి మా పైన రుద్దాలనే ఉద్దేశంతో అంటే ఇలాంటి చర్యలు చేపడుతున్నారు అంటున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంటే మేమున్న కాలంలో అయితే ఎలాంటి యూరియా కొరత రాలేదు, మీ ప్రభుత్వంలో ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజకీయం చేస్తుంది. అంటే రైతులకు కావాల్సింది యూరియా. ఆ యూరియా లేకపోవడం వల్లనే ఇక్కడ ఇదంతా సతంగా జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ఇండెంట్ రైళ్లకు పంపిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వచ్చిన యూరియాని మాత్రం మేము సకాలంలో అందజేస్తున్నాము. కానీ రాత్రులు కేంద్ర ప్రభుత్వమే మాకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా యూరియా రావట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ యూరియా కొరతను రాజకీయం చేస్తున్నప్పటికీ నష్టపోయేది మాత్రం ఇక్కడ రైతులని చెప్పుకోవచ్చు విజయ్. అశోక్, తెలంగాణలో మాత్రమే యూరియా కొరత కాదు, పక్కనున్న ఏపీలో కూడా యూరియా కొరత ఎక్కువగా ఉంది. అక్కడ కూడా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి కేంద్రం యూరియా సరఫరాలో ముఖ్యంగా సరైన నిబంధనలు పాటించలేదా? రాష్ట్రాలకు ఇచ్చే వాటా ఇవ్వలేకపోయిందా? మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటుంది? అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు చెప్తున్నది ఏంటంటే
మీరు పంపించిన ఇండెంట్ ప్రకారం మేము ఏంటంటే ఓవరాల్ గా మీరు 100% ఇండెంట్ పంపిస్తే 100% ఒకటేసారి పంపించాలంటే మా దగ్గర కూడా అంటే ఉన్న నిల్వల ప్రకారం మేము పంపిస్తాము. అదే విధంగా అన్ని రాష్ట్రాలకు కూడా మేము నిల్వల ప్రకారం పంపిస్తున్నాము. అయితే ఏ నెలకు కావాల్సిన నిల్వ మాత్రం ఆ నెలకు పంపిస్తున్నాము. మేము ఏంటంటే ఒకటేసారి మీకు 3 నెలల కమర్షియల్ ఇండెంట్ పత్రం మేము పంపించలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇక్కడ ఏంటంటే 100% కావాలని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా మనకు యూరియా కొరత రాలేదు. ఈ సంవత్సరం ఏంటంటే ఇండెంట్ ప్రకారం పంపిస్తున్నాము, అంటే ఏ నెల ఎంత కావాలో అంత పంపిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏ నెల కాదు అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఒకటేసారి 4 బత్తలు ఇవ్వడం రైతులకు ఒకటేసారి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏంటి 1 బత్త ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 నెలల అంటే 3 నెలలు పంపిణీ చేయాల్సింది 1 నెల పంపిస్తుంది. లాస్ట్ గత సంవత్సరాలు చూసుకుంటే 1 నెల పంపించేసేది. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు, ఏ నెలలు ఆ నెలలకు మాత్రమే పంపిణీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన చెప్పింది. ఆ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం అటు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే రైతులు మాత్రం మాకు ఏదైనా ఒకటేసారి తీసుకున్న దుస్థితి ఏదైతే గతంలో తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో రైతులకు అదే ఆలోచన ఉంది. సో ఏదైనా మాకు యూరియా ఉంటేనే మేము పంటలు వేసుకుంటామా ఉద్దేశంతో రైతులు మాత్రం ఎక్కడికక్కడ మాత్రం అంటే ఇప్పుడు సహకార కేంద్రాల్లో మాత్రం వాళ్ళు క్యూ లైన్ లో ఉంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరో ఆలోచన ఉంటాయి, ఇటు రైతులు కూడా మరో ఆలోచన ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలోచన అంటే రైతులు చూసుకున్నట్లయితే రైతుల ఆలోచన కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు మాత్రం వేరువేరుగా ఉండడం వల్లనే ఈ దుస్థితిగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు విజయ్. అశోక్, ముఖ్యంగా చూసుకుంటే కనుక రైతులు ఎప్పుడు పంటలు వేస్తారో ప్రభుత్వానికి తెలుసు, అలాగే ఎంత యూరియా కావాలో కూడా తెలుసు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇదంతా కూడా యూరియా కొరత వచ్చింది అనుకోవచ్చా? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బిగ్ ఫెయిల్యూర్గా మనం అనుకోవచ్చా? అది కాదు విజయ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్న కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఒకటేసారి ఇండెంట్ పంపించేది. అంటే లోర్లు మనం చూసుకున్నట్లయితే మన రైళ్లలో మొత్తం ఒక రైలు మొత్తం మనకు అట్లే పంపించేది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే ఇండెంట్ ప్రకారం పంపిస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే రైతులకు ప్రతిసారి మేము సఫిషియెంట్ గా పంపించేది మీ వల్లనే మేము రైతులకు సఫిషియెంట్ గా ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మేము అంటే రైతులకు కావాల్సిన ఇండెంట్ ఏదైతే ఉందో అంత వరకు మేము పంపిస్తున్నాము. అంటే పంటకు ఎక్కువ శాతం ఏంటంటే ఈ నత్రజని ఏదైతే అవసరమో అంత వరకు మేరకు పంపిస్తాం. ఎక్కువ పంపేయడం వల్ల ఏంటంటే ఈ అంటే ఎక్కువ వాడడం వల్ల కూడా ఫస్ట్ అంటే ఆరోగ్య పరిస్థితి కూడా పంట కావడం వల్ల ఆరోగ్య పరిస్థితి దైనంగా అవసరం ఉంది. కాబట్టి ఎంత వాడాలో అంత వాడాలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చిన ఇండెంట్ ప్రకారం అందరికీ పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మనకు చూసుకున్న ఇండెంట్ కు వాళ్ళు పంపించే ఇండెంట్ కు ఎక్కడ కూడా సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే రైతులు మాత్రం రోడ్డుకి ఎక్కవలసిన దుస్థితి ఏర్పడుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ అశోక్. లేపండి.